ఎట్లుంది మా హై డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు డే 6 అనమాట ప్రాజెక్ట్ చందులో. సో ఈ సిరీస్ అయితే మనం రీబిల్డ్ చేసుకోవడానికి స్టార్ట్ చేసినాం కదా మనకైతే ఫస్ట్ లో కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువ అనిపిస్తుండే, ఇప్పుడైతే ఏదో పీకేద్దాం పొడిచేద్దాం అన్నట్లు కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ ఇది మన డే 6 మాత్రమే. సో ఇదే జిమ్ లో నేను లాస్ట్ టైం మంచి కట్అవుట్ లో ఫొటోస్ దిగాను అనమాట. నా కట్ లో ఇప్పుడు అరౌండ్ 65 కేజెస్ మాత్రమే. సో ఇప్పుడైతే 77 కేజెస్ అనమాట. సో సేమ్ స్పాట్ లో మళ్ళీ చూసుకుంటుండే మనం చాలా మంచిగా అనిపించింది అనమాట. సో యా, ఎర్లీ మార్నింగ్ లెగ్గానే ఇంకా రోడ్ ఎక్కాల్సి వచ్చింది అనమాట. మనకు ఆడ ఏం లేవని తెలిసి వచ్చింది. సో సీరియస్ గా రోడ్ ఎక్కేసిన. అండ్ సీరియస్లీ హెవీ ట్రాఫిక్ బ్రో. ఎర్లీ మార్నింగ్ ఇంకా వచ్చేటప్పుడు అన్ని తీసుకొని వచ్చేసినాం అనమాట రూమ్ కి. అండ్ నాకు కావాల్సిన పీనట్ బటర్ బ్రెడ్ అనేది ఇచ్చేసిన అనమాట. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని మన కాడికి ఫ్రెండ్ వస్తా, నేను వేరే జిమ్ కి వెళ్దామా అంటే సరే అని రెడీ అయినా అనమాట. నాకు వాడికి పీనట్ బటర్ బ్రెడ్ ప్రీ వర్కౌట్ తీసుకున్నాం అనమాట. వీడేవాడు సతీష్ ముట్మారే. ఇంకా అట్లా జిమ్ కి అయితే స్టార్ట్ అయిపోయినాం. అరౌండ్ 6-7 కిలోమీటర్స్ ఉంది బ్రో. హెవీ ట్రాఫిక్, మైండ్ పోయిందనమాట. ఇంకా వచ్చి పార్క్ చేసి ఇంకా వెంటనే వెళ్ళగానే వర్కౌట్ అయితే స్టార్ట్ చేసినాం అనమాట. నాదైతే బ్యాక్ అండ్ బైసెప్ వర్కౌట్ ఉండే, వాడిది కూడా అదే ఉంది, కాకపోతే డిఫరెంట్ వేరియేషన్స్ అనమాట. ఎవరిది ప్రోగ్రామ్ వాడుకుంటది కదా. సో అట్లా స్టార్ట్ చేసినాం అనమాట వర్కౌట్. ఇంకా అట్లా 2 hours వర్కౌట్ చేసిన తర్వాత రిటర్న్ వచ్చేసినాం రూమ్ కి. రాగానే చికెన్ అయితే వేసుకుని తినేసినాం అనమాట. వాడికి పని ఉంది, నేను వెళ్తారా అంటే సరే అని చెప్పేసినాం. అండ్ ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయింది. ఈ గ్యాప్ లోనే మన కార్డియో కంప్లీట్ చేసుకుని థర్డ్ మీల్ కూడా కంప్లీట్ చేసుకుని పడుకున్నాం అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్.